ఒక దేశ సైన్యాన్ని తటస్థీకరించడానికి ది డిస్కంబులేటర్ అనే రహస్య సోనిక్ ఆయుధాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? అమెరికా. ది డిస్కంబులేటర్ అనే రహస్య సోనిక్ ఆయుధాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అభివృద్ధి చేసింది. ఈ ఆయుధం జనవరి 3, 2026న వెనిజులాలోని కార్కాస్లో జరిగిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ సమయంలో ఉపయోగించబడింది. ఇది నికోలస్ మదురోను స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. ఈ పరికరం శత్రు రక్షణ వ్యవస్థలను తటస్థీకరించడానికి రూపొందించబడింది. రష్యన్ మరియు చైనా నిర్మిత క్షిపణి వ్యవస్థలను నిలిపివేసి వాటిని పనిచేయకుండా చేసింది. ఆపరేషన్ మెగాబురు అనేది ఏ రాష్ట్రంలో నిర్వహించిన మావోయిస్ట్ వ్యతిరేక తిరుగుబాటు నిరోధక ఆపరేషన్? జార్ఖండ్. ఆపరేషన్ మెగాబురు అనేది జార్ఖండ్లోని పశ్చిమ సింగభూమ్లోని సారండా అటవీ ప్రాంతంలో నిర్వహించిన పెద్ద ఎత్తున మావోయిస్ట్ వ్యతిరేక తిరుగుబాటు నిరోధక ఆపరేషన్. దీనిని జనవరి 2026లో ప్రారంభించారు. ఇది అగ్ర కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నాయకత్వాన్ని తటస్థీకరించడం, కమాండ్ నిర్మాణాలను కూల్చివేయడం మరియు మిగిలిన మావోయిస్టు ప్యాకెట్లను క్లియర్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025లో వైలీ రీసెర్చ్ హీరోస్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? చంద్రకాంత్ లహరియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మాజీ సిబ్బంది సభ్యుడు అయినటువంటి డాక్టర్ చంద్రకాంత్ లహరియా 2025 వైలీ రీసెర్చ్ హీరోస్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రపంచ గౌరవాన్ని అందుకున్న మొదటి మరియు ఏకైక భారతీయుడు ఆయన. విధానం మరియు సమాజాన్ని ప్రభావితం చేసే పరిశోధనలను గుర్తించే ఇంపాక్ట్ బియాండ్ అకాడమియా విభాగంలో ఆయన గెలిచారు. 2026 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 150 సంవత్సరాల వందే మాతరం. భారతదేశం తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2026న న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరుపుకుంది. 1950లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం, 1935 భారత ప్రభుత్వ చట్టం స్థానంలో భారతదేశం యొక్క సార్వభౌమ గణతంత్రంగా స్థాపించడాన్ని గుర్తు చేస్తుంది. 2026కి ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధిపతి అయిన యాంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలైన ఉర్సులా వాన్ డెర్ లేయన్ పాల్గొన్నారు. ఇక 2026 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి 150 సంవత్సరాల వందే మాతరం. లక్కుండిలో నియోలిథిక్ అవశేషాలు ఏ రాష్ట్రంలో బయటపడ్డాయి? కర్ణాటక. కర్ణాటకలోని లక్కుండిలో కనుగొనబడిన నియోలిథిక్ అవశేషాలు బయటపడ్డాయి. ఈ పరిశోధనలు లక్కుండిని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చే ప్రయత్నాలను బలోపేతం చేస్తాయి. కోటె వీరభద్రేశ్వర ఆలయం సమీపంలో జరిగిన తవ్వకాల్లో ప్రారంభ మానవ స్థిర నివాసాన్ని సూచించే సాధనాలు బయటపడ్డాయి. తర్వాత లక్కుండి చాళుక్య యాదవ్ మరియు హోయసల రాజవంశాల పాలనలో ఒక ప్రధాన మధ్యయుగ కేంద్రంగా అభివృద్ధి చెందింది. 2026 జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? నా భారతదేశం నా ఓటు, మై కంట్రీ మై ఓట్. ఓటర్లను గౌరవించడానికి, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి మరియు సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక 2026 యొక్క థీమ్ వచ్చేసి నా భారతదేశం నా ఓటు అనేది భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి పౌరుడు అనే ట్యాగ్లైన్తో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఉన్న దేశం ఏది? చైనా. ప్రపంచంలోని అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ మధ్య చైనాలోని జియాంగ్జూ ప్రావిన్స్లో
తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ప్లాంటు 600 మెగావాట్లను ఉత్పత్తి చేయగలదు. ఇది 6 లక్షల గృహాల వార్షిక విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి సరిపోతుంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ గణతంత్ర దినోత్సవ శకటం పేరు ఏమిటి? ప్రకాష్ గంగా. గణతంత్ర దినోత్సవం పెరేడ్లో విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకాష్ గంగా ఆత్మనిర్భర్ మరియు వికసిత్ భారత్కు శక్తినివ్వడం అనే శకటాన్ని ప్రదర్శించింది. ఇది భారతదేశ విద్యుత్ రంగ పరివర్తనను ప్రదర్శిస్తుంది. ఆత్మనిర్భర్ మరియు వికసిత్ భారత్ కోసం నమ్మకమైన, సరసమైన మరియు స్థిరమైన విద్యుత్తుకు నిబద్ధతను ఈ శకటం సూచిస్తుంది. అన్నా చక్ర ఇనిషియేటివ్ గాను 2026 ఫ్రాంజ్ ఎడిల్మాన్ అవార్డుకు ఫైనలిస్టుగా ఏ మంత్రిత్వ శాఖ ఎంపికయ్యింది? ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ. ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ దాని అన్నా చక్ర ఇనిషియేటివ్కు 2026 ఫ్రాంజ్ ఎడిల్మాన్ అవార్డుకు ఫైనలిస్టుగా ఎంపికైంది. ఈ అన్నా చక్ర అనేది భారతదేశ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ కింద అభివృద్ధి చేయబడిన సరఫరా గొలుసు ఆప్టిమైజేషన్ సాధనం. ఇది రాష్ట్రాల వారీగా ఆహార ధాన్యం లాజిస్టిక్లను ఆప్టిమైజ్ చేసే కార్యకలాపాల పరిశోధన ఆధారిత నిర్ణయ మద్దతు వ్యవస్థ. ఏ కేంద్రపాలిత ప్రాంతం యొక్క రాష్ట్ర సీతాకోకచిలుకగా చారల పులి సీతాకోకచిలుకను ప్రకటించారు? చండీగఢ్. రాష్ట్ర వన్యప్రాణి బోర్డు చారల పులి సీతాకోకచిలుకను చండీగఢ్ రాష్ట్ర సీతాకోకచిలుకగా ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతంలో జీవవైవిధ్య పరిరక్షణ మరియు ప్రజల అవగాహనను ప్రోత్సహించడం ఈ చర్య యొక్క లక్ష్యం. అటవీ మరియు వన్యప్రాణుల శాఖ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన ప్రచారాలను నిర్వహించాలని ఆదేశించబడింది. జనవరి 2026లో ఇండో పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్లో చేరిన దేశం ఏది? స్పెయిన్. స్పెయిన్ అధికారికంగా ఇండో పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్లో చేరింది. స్పానిష్ విదేశాంగ మంత్రి అయిన జోస్ మాన్యుయల్ ఆల్వారెస్ న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు ప్రవేశ ప్రకటనను అందజేశారు. భారతదేశంతో సంబంధాలను వ్యూహాత్మక సంఘంగా, అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. దీనిని భారతదేశం 2019లో ప్రారంభించింది. ఈ ఐపిఓఐ సముద్ర భద్రత మరియు సహకారంతో స్వేచ్ఛ, బహిరంగ మరియు నియమాల ఆధారిత ఇండో పసిఫిక్ను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోని మొట్టమొదటి సమగ్ర కృత్రిమ మేధస్సు చట్టాన్ని ఏ దేశం ఏఐ బేసిక్ యాక్ట్ అని ప్రవేశపెట్టింది? దక్షిణ కొరియా. భద్రత మరియు నమ్మకాన్ని మెరుగుపరచడానికి దక్షిణ కొరియా ప్రపంచంలోనే మొట్టమొదటి సమగ్ర కృత్రిమ మేధస్సు చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిని ఏఐ బేసిక్ యాక్ట్ అని పిలుస్తారు. ఈ చట్టం యూరోపియన్ యూనియన్ ఏఐ చట్టం కంటే ముందే అమల్లోకి వచ్చింది. ఇది 2027 వరకు దశల వారీగా అమలు చేయబడుతుంది. చంబల్ నది తర్వాత అత్యధిక సంఖ్యలో గరియల్స్ అనగా చేపలను తినే మొసళ్ళు ఉన్న రెండవ ప్రధాన నది ఏది? గండక్. బీహార్లోని పశ్చిమ చంపారణ్ గుండా భారతదేశం నేపాల్ సరిహద్దు వెంబడి ప్రవహించే గండక్ నది చంబల్ నది తర్వాత గరియలకు రెండవ అతిపెద్ద ఆవాసంగా మారింది. గండక్లో వయోజన గరియల్ సంఖ్య 2015లో 54 నుంచి 2025లో 400కి పెరిగింది. ఈ చంబల్ నది 2400 కంటే ఎక్కువ గరియల్తో అతిపెద్ద ఆవాసంగా ఉంది. మైనింగ్ సందర్భంలో టైలింగ్స్ అనగా ఏమిటి? తవ్విన ఖనిజాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఉత్పత్తి చేయబడిన మిగిలిపోయిన పదార్థాలు. కీలకమైన ఖనిజాలను తిరిగి పొందేందుకు మార్గనిర్దేశం చేసేందుకు
కేంద్ర ప్రభుత్వం భారతదేశపు మొట్టమొదటి టైలింగ్స్ విధానాన్ని ప్రకటించింది. ఈ టైలింగ్స్ అనగా తవ్విన ఖనిజాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఉత్పత్తి చేయబడిన మిగిలిపోయిన పదార్థాలు. అవి మెత్తగా రుబ్బిన రాతి, తిరిగి పొందలేని లేదా ఆర్థికంగా లాభదాయకం కాని లోహాలు, రసాయనాలు, సేంద్రియ పదార్థం మరియు వెలికితీత ప్రక్రియల నుంచి ద్రవ వ్యర్థాలను కలిగి ఉంటాయి. జాతీయ పారా ఒలింపిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. జాతీయ పారా ఒలింపిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జనవరి 2026లో ఉత్తరాఖండ్లో ప్రారంభించబడింది. ఇది వైకల్యాలున్న వ్యక్తుల సామర్థ్యాలు మరియు దృఢ సంకల్పాన్ని హైలైట్ చేస్తుంది. సమ్మిళిత క్రీడలను ప్రోత్సహించడం, వైకల్యాలున్న వ్యక్తులకు సాధికారత కల్పించడం మరియు జాతీయ స్థాయి పోటీతత్వ బహిర్గతం అందించడం దీని యొక్క లక్ష్యం. పరిశోధన స్కాలర్లకు మద్దతు ఇవ్వడానికి అటల్ విచల్ అగ్రగామి అనే పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? అస్సాం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ పరిశోధన పండితులకు మద్దతు ఇవ్వడానికి అటల్ విచల్ అగ్రగామి అస్సాం అనే పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం పరిశోధన పండితులకు నెలకు 25,000 రూపాయలు మరియు దివ్యాంగ పరిశోధన పండితులకు నెలకు 40,000 రూపాయలు అందిస్తుంది. ఇది ఫిబ్రవరి 11, 2026న అధికారికంగా ప్రారంభించబడుతుంది. ఈ చొరవ పరిశోధన, ఆవిష్కరణ మరియు విద్యా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తలో కనిపించిన పండో ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? బియాస్ నదిపై. పండో ఆనకట్ట అనేది హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని బియాస్ నదిపై నిర్మించిన ఒక కాంక్రీట్ గ్రావిటీ ఆనకట్ట. ఇది 1977లో బియాస్ ప్రాజెక్టు కింద ప్రధానంగా జల విద్యుత్ ఉత్పత్తి కోసం పూర్తి చేసింది. ఈ ఆనకట్ట దాదాపు 76 మీటర్ల ఎత్తు మరియు 492 మీటర్ల పొడవు మరియు నది రన్ ఆఫ్ ది రివర్ డిజైన్ను అనుసరిస్తుంది. బియాస్ నది నీటిని 38 కిలోమీటర్ల పొడవైన కాలువలు మరియు సొరంగాల ద్వారా డెహార్ పవర్ హౌస్కు మళ్లించి ఆపై సట్లెజ్ నదిలోకి విడుదల చేస్తారు. సెంట్రల్ సిల్క్ బోర్డు ఏ మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో పనిచేస్తుంది? జౌళి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. 1955 నాటి సెంట్రల్ సిల్క్ బోర్డు రూల్స్లోని 22వ నిబంధనను సవరించడం ద్వారా ప్రభుత్వం సెంట్రల్ సిల్క్ బోర్డు ఆర్థిక ఆమోద పరిమితిని 50 లక్షల నుంచి 1 కోటికి పెంచింది. సెంట్రల్ సిల్క్ బోర్డు అనేది 1948లో పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. సెంట్రల్ సిల్క్ బోర్డు ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇది ప్రభుత్వానికి అవసరమైన విధంగా ఇది పట్టు రంగంపై నివేదికలను సిద్ధం చేస్తుంది. తెల్ల వస్తువుల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి నోడల్ అథారిటీగా ఉన్న మంత్రిత్వ శాఖ ఏది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వైట్ గూడ్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనగా పిఎల్ఐ పథకం కింద ఇటీవల 5 కంపెనీలను ఎంపిక చేశారు. అవి ఎయిర్ కండిషన్లు మరియు లైట్ ఎమిటింగ్ డయోడ్ లైట్ల కోసం బలమైన దేశీయ కాంపోనెంట్ ఎకోసిస్టమ్ను నిర్మించడం మరియు భారతదేశాన్ని ప్రపంచ సరఫరా గొలుసుల్లో అనుసంధానించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం ఆర్థిక సంవత్సరం 2021-22 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2028-29 వరకు అమలు చేయబడుతుంది. యువతకు ఇంటర్నెట్ పాలనలో శిక్షణ ఇవ్వడానికి నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నిక్సీ ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఇంటర్నెట్ గవర్నెన్స్, ఇంటర్న్షిప్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నిక్సీ ఇంటర్నెట్ గవర్నెన్స్, ఇంటర్న్షిప్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ యొక్క
1 సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఇంటర్న్షిప్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ స్కీము 2025లో ప్రారంభించబడింది. దీనిని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. రికార్డు స్థాయిలో హిమపాతం కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన కామచత్కా ద్వీపకల్పం ఏ దేశంలో ఉంది? రష్యా. రష్యాలోని కామచత్కా ద్వీపకల్పం శక్తివంతమైన శీతాకాల తుఫానుల కారణంగా రికార్డు స్థాయిలో హిమపాతాన్ని ఎదుర్కొంటున్నది. ఇది పశ్చిమాన ఓకోట్స్కు సముద్రం మరియు తూర్పున పసిఫిక్ మహాసముద్రం, అదేవిధంగా బేరింగ్ సముద్రం మధ్య ఉంది. ఈ ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది. ఇది 29 క్రియాశీల అగ్నిపర్వతాలతో సహా 150కి పైగా అగ్నిపర్వతాలను కలిగి ఉంది. ఈ కామచత్కా అగ్నిపర్వతాలు అనేవి ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. బోరాక్స్ ప్రధానంగా ఏ మూలకాలతో కూడి ఉంటుంది? బోరాన్, సోడియం మరియు ఆక్సిజన్. తమిళనాడులో 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి బరువు తగ్గడానికి బోరాక్స్ తీసుకున్న తర్వాత మరణించింది. బోరాక్స్ను సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్ అని కూడా పిలుస్తారు. ఇది తెల్లటి పొడి ఖనిజం. ఇది బోరాన్, సోడియం మరియు ఆక్సిజన్తో కూడి ఉంటుంది. దీనిని గాజు, మెటలర్జీ, వెల్డింగ్ ఫ్లక్స్, సబ్బు, క్రిమిసంహారక, మౌత్ వాష్ మరియు నీటి మృదుత్వంలో ఉపయోగిస్తారు. స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ నేచర్ 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ నేచర్ 2026 నివేదిక ప్రకృతి ప్రతికూల ఆర్థికానికి అనుకూలంగా ఉన్న ప్రధాన ప్రపంచ అసమతుల్యతను హైలైట్ చేసింది.